ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో రోహిణి కార్తె, అగ్ని కార్తెలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఈ సమయంలో అసలు ఏం చేయకూడదో, వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమవుతుందో, అలాగే ఈ రోహిణి కార్తెలో ఏ మొక్కలను నాటడం శుభప్రదమో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు రోహిణి కార్తె అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు నెల రోజులకు ఓ రాశి మారినట్టే ప్రతి 13.5 రోజులకు ఓ నక్షత్రంలో సంచరిస్తాడు. సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో సంచరించే ఆ 13 రోజులు రోహిణి కార్తె అంటారు. రోహిణి కార్తె అంటే వేసవికాలం ఉచ్చస్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. అందుకే రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలిపోతాయని, ఎండల తీవ్రత ఎలా ఉంటుందో ఉదాహరణగా చెప్తారు. ఈ సమయంలో వేడి గాలులు, తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, అగ్ని ప్రమాదాలు మనల్ని భయపెడతాయి. ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోహిణి కార్తె కాలంలో సూర్యభగవాన్ని విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత మొదలైన మొదటి 9 రోజులను నౌతప కాలం అని పిలుస్తారు. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఆ క్షణం నుండి తదుపరి 10 నక్షత్రాల వరకు తీవ్రమైన వేడి కొనసాగితే ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఈ రోహిణి కార్తె కాలంలో త్రాగునీటి స్టాళ్లను ఏర్పాటు చేయడం, నీరు, షర్బత్, మట్టి కుండలు, గొడుగులు, పత్తి బట్టలు, చేతి విసిన కర్రలు, కాలానుగుణంగా వచ్చే పండ్ల వంటి వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. రోహిణి కార్తె సమయంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరపకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి సామరస్యం దెబ్బతింటాయని నమ్మకం. ఈ సమయంలో వీలైనంత తేలికగా సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. శుభ ఫలితాలు కలగడానికి నౌతప సమయంలో పక్షులకు, జంతువులకు నీళ్లను ఏర్పాటు చేయాలి. వేడి, మసాలా, వేయించిన మాంసాహార పదార్థాలను అస్సలు తినకపోవడమే మంచిది. ఈ 2026 సంవత్సరంలో రోహిణి కార్తె ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వసంత ఋతువు అధిక జ్యేష్ఠ మాసంలో రోహిణి కార్తె అనేది మే 25 సోమవారం నుండి ప్రారంభమవుతుందండి. ఈరోజు తిథి నవమి తిథి ఉదయం 8:36 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. మే 25న ప్రారంభమైన ఈ రోహిణి కార్తె 2026 సంవత్సరం జూన్ నెలలో జూన్ 8 సోమవారంతో ఈ రోహిణి కార్తె అనేది ముగిసిపోతుందండి. ఈరోజు తిథి అష్టమి తిథి రాత్రి 10:19 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. మే 25 నుండి జూన్ 8 వరకు మొత్తంగా 15 రోజులు ఈ రోహిణి కార్తె అనేది ఉన్నదండి. ఈ రోహిణి కార్తె తర్వాత ముఖ్యమైన కార్తెలు మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె. ఈ మృగశిర కార్తె అనేది జూన్ 9 నుండి జూన్ 22 వరకు ఉందండి. ఈ మృగశిర కార్తెలో తొలకని వానలు మొదలవుతాయి. రైతులు పంటలు పండించుకునేందుకు ఈ మృగశిర కార్తెలోనే ప్రారంభిస్తారు. ఆరుద్ర కార్తె అనేది జూన్ 23 నుండి జూలై 6 వరకు ఉందండి. ఈ ఆరుద్ర కార్తెలో వర్షాలు ఎక్కువగా కురిసే కార్తె అనేది ఇది. ఆరుద్ర వాన అదను వాన అనే సామెత ఉంది. వ్యవసాయదారులకు పండగ లాంటి సమయం ఇది. ఈ ఆరుద్ర కార్తెలో వర్షాలు అనేవి చాలా విస్తారంగా పడతాయండి. ఈ రోహిణి కార్తెలో ముఖ్యంగా 3 రకాల చెట్లను నాటడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఆ 3 మొక్కలు ఏమిటంటే రావి చెట్టు, జమ్మి చెట్టు, తులసి మొక్క. ఈ మొక్కల్లో సకల దేవతలు నివసిస్తారని, ఈ మొక్కలను పూజించడం ద్వారా పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.